సీతారాం గారితో ఉన్నాము. ఐకేప్ సెంటర్లు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఐకేప్ సెంటర్లే కాకుండా ఇంకా కొన్ని సంస్థలు మెప్పా, పిఎస్పి ఇంకా అనేక సంస్థల ద్వారా రైతుల నుండి గవర్నమెంటు ప్రతి ఖరీఫ్ సీజన్కి వడ్లు ధాన్యం కొనడం జరుగుతుంది. అయితే గతంలో రైతుల నుండి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే 40 కేజీలకే డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు అకౌంట్లో పడట్లేదు, మిల్లు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎమ్మటే లోడ్ చేసుకోవట్లేదు, అక్కడ తరుగు తీసేస్తే ఇక్కడ మా దగ్గర తరుగు తీస్తున్నారని చెప్పి ఇట్లాంటి అనేక ఆరోపణలు రైతుల నుండి రావడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో. మరి ఈ సంవత్సరం యాసంగి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఐకేప్ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది కొన్ని దుక్కుల్లో. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం సార్ తోటి ఉన్నాము, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. ఈ అంతా కూడా రైతులకి అసలు ఏందనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు గతంలో ఐకేప్ సెంటర్ నుంచి చాలా ఆరోపణలు రైతుల నుండి వచ్చాయి. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఈ ఐకేప్ సెంటర్స్ మెప్పా సెంటర్స్ పర్యవేక్షణ ఎవరి బాధ్యత ఇవన్నీ తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం దృష్ట్యా రైతులు పండించినటువంటి పంటను రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి అని చెప్పేసి ఈ ఏజెన్సీస్ అంటే బేసికల్గా మనకు ఉన్నటువంటి ఐకేపీ మహిళా సంఘాల ద్వారా, అదేవిధంగా ప్యాక్స్ సొసైటీల ద్వారా, ఇదే కాకుండా మెప్మా ద్వారా ఇంకా ఎన్ని ఏజెన్సీస్ కనుక ఉన్నట్లయితే ఆ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయటం అనేటటువంటి జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో, అంటే సన్న రకాలకైతే 2389 రూపాయలు, లావటి దొడ్డు ఓట్లకైతే 2369 రూపాయలు, ఆ విధంగా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధర కొనుగోలు చేయటం జరుగుతుంది. ఫైన్ వెరైటీ కానివ్వండి, కోర్స్ వెరైటీ కానివ్వండి. ఈ విధంగా కొనుగోలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్గా వీళ్ళు తూకం వేసేటప్పుడు 40 కేజెస్ మనకు ఒక బస్తాలో పట్టేటటువంటి ధాన్యం ఉంటుంది. సుమారుగా మనకు ఒక 600 గ్రాములు, 500 గ్రాములు, 600 గ్రాముల మధ్యలో మనకు బస్తా వెయిట్ దాన్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 600 గ్రామ్స్ వరకు బస్తా వెయిట్ వస్తుంది. మామూలుగా అయితే మనకు సెంటర్స్లలో అదే వెయిట్ తీసుకోవటం జరుగుతుంది. ఒక 200-300 గ్రాములు అటు ఇటుగా సుమారుగా 41 కేజీల వరకు మనకు తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. అంతకు మించి ఎక్కడైనా కూడా తూకం వేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనం చెప్పాము. కొన్ని చోట్ల ఏంటి అని అంటే బేసికల్గా మనకు వచ్చేటటువంటి ప్రాబ్లం వల్ల రైతులు FAQ ప్యాడీ అనేటటువంటిది ఇవ్వటం లేదు. అంటే వాళ్ళు ఫెయిర్ క్వాలిటీ అనేటటువంటిది ప్యాడీ మనకు అందజేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్గా తాలు లేకుండా చూడాలి, అదేవిధంగా గడ్డి పోచలు లేకుండా 17% మాయిశ్చర్ లోపల ఉన్నటువంటి ప్యాడీ అనేటటువంటిది మనకు అందజేసినట్లయితే వారికి పూర్తిగా డబ్బులు అనేటటువంటివి ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి, డబ్బులు ఇవ్వటం లేదు అనేది తప్పు. వితిన్ 2 days లోపల 48 hours లోపలనే రైతుల యొక్క ఖాతాలో డబ్బులు అనేటటువంటిది మనం డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సార్, గతంలో ట్రక్ సీట్ ఇచ్చిన తర్వాత రైతులకి చాలా రోజుల వరకు డబ్బులు పడలేదనేది కూడా ప్రజల నుండి వచ్చిన ఆరోపణలు. మరి ట్రక్ సీట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్ని రోజులకు రైతు ఖాతాలో డబ్బులు వేస్తుంది? మిల్లర్ మనకు ట్రక్ చెక్ పంపించిన తర్వాత మనం అక్కడి నుంచి DMCS గారికి వెళ్ళటం జరుగుతుంది. DMCS నుంచి కార్పొరేషన్ పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి రైతు అకౌంట్లో పట్టడానికి మనకు 48 hours అంటే సుమారుగా 2 రోజుల లోపలనే వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ పట్టడం అనేటటువంటి జరుగుతుంది. సార్, గతంలో చాలామంది ఫీల్డ్ లెవెల్లో ఐకేప్ సెంటర్లు కావచ్చు, మెప్పా సెంటర్స్ కావచ్చు, PSP కావచ్చు ప్రారంభించడానికి జరిగిందని పర్యవేక్షణ లేదని చెప్పి చాలామంది రైతులు అంటున్నారు. అసలు ఈ పర్యవేక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో? ఐకేపీ సెంటర్లు అయితే యాక్చువల్గా ఏంటి అని అంటే వాటి మీద APMs చూసుకోవాల్సి జరుగుతుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఉంటారు, CCలు కూడా ఉంటారు. వీళ్ళ మీద DRDO గారు పర్సూ చేయటం జరుగుతుంది. DPM గారు, DRDO గారు. ఆ వ్యవస్థ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయాలి. వాళ్ళు చేయాల్సిన అవసరం ఐకేపీ సెంటర్ల మీద ఉంటుంది. ప్యాక్స్ సెంటర్ల మీద వచ్చేస్తే మనకు DCO గారు ఉంటారు కాబట్టి డైరెక్ట్గా DCO గారికి వాటిని పర్యవేక్షణ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మెప్మాకి ఏంటి అంటే PD మెప్మా గారు పరిశీలించాల్సి, ఏ సంస్థ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ ఉంటారో వాళ్ళది బాధ్యత ఉంటుంది ఆ కన్సర్న్ ఏజెన్సీ దాని మీద. వీళ్ళే కాకుండా మేము ఏం చేస్తున్నాము అంటే డిప్యూటీ తహసీల్దార్స్, నెక్స్ట్ ఆ మండలానికి సంబంధించిన తహసీల్దార్స్, సివిల్ సప్లై RIలు వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ సిబ్బంది అందరూ కూడా పరిశీలించడం జరుగుతుంది. 41 వేయటం జరుగుతుంది, 41,200 కూడా వేస్తున్నారు పైన అని అంటున్నారు.
వీటిపైన అసలు ప్రభుత్వం జీవో ఏం ఇష్యూ చేసింది, ప్రభుత్వ జీవోలో ఎన్ని కేజీలకి రైతుల డబ్బులు వేయాలా అకౌంట్లో అనే జీవో ఏమైనా అట్లాంటివి ఉన్నాయా? ఫార్మర్ దగ్గర నుంచి మనం ఎంత కొనుగోలు చేస్తే దానికి వేయటం అనేటటువంటి జరుగుతుంది. 40.600 అనేటటువంటి దాని దేనికి వచ్చింది అని అంటే బస్తా వెయిట్ ఏదైతే 600 గ్రామ్స్ ఉంటుందో 40 కేజెస్ తీసుకోవటం, ఆ 600 గ్రామ్స్ అనేది అడిషనల్గా బస్తా వెయిట్ అనేటటువంటి దాన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ఏంటంటే ఫార్మర్ నుంచి ఎంత ప్యాడీ తీసుకుంటే ఆ ప్యాడీ మొత్తానికి కూడా అమౌంట్ వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైనా అటువంటి అవగాహన జరిగినట్లయితే రైతులకు అవగాహన లేకుండా ఎక్కడ కూడా మోసపోవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 40 కేజెస్ చొప్పునే తూకం తీసుకోవడం జరుగుతుంది. సార్ వీటిపైన ప్రభుత్వ సర్క్యులేషన్ కానీ జీవోలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఖచ్చితంగా మీరు అన్నట్టు సర్క్యులర్లు ఇస్తుంది, జీవోలు ఇస్తుంది, ప్రతి ఒక్కటి కూడా నామ్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది మాకు. దాంట్లో ఆ విషయంలో ఎలాంటిది లేదు. చివరిగా సార్ రైతులకు ఏం చెప్తున్నారు? రైతులకు నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే, మీకు తెలుసు ప్రభుత్వం మీ కొరకు ఇంత సేవ చేస్తున్నప్పుడు మీకు అవగాహన కూడా పూర్తిగా ఉండాలి. అక్కడ హమాలీలు కానీ లేకుంటే సెంటర్ వాళ్ళు కానీ ఏదైనా మీకు వ్యతిరేకంగా అంటే ఎక్కువ తూకం వేశారని కానీ లేకుంటే ట్రక్ చెట్లు లేట్గా వచ్చినా లేకుంటే అమౌంట్ తక్కువ పడినా ఏది ఉన్నా కూడా మీరు మా కార్యాలయంలో మీ దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేటటువంటి దాన్ని కూడా ఉంచడం జరిగింది. మీరు ఎవరైనా కూడా ఫోన్ చేయొచ్చు, మాకు ఆ విషయాన్ని తెలియజేయచ్చు. సెంటర్ నిర్వాహకులు అంటే బేసికల్గా మీకు అక్కడ ఏపీఎంలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మనకు ఐకేపీతో పాటుగా ప్యాక్స్ సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉంటారు. లోకల్ తహసీల్దార్లను కూడా మేము మండల్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ కింద పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎవరికి రిపోర్ట్ చేసినా కూడా వెంబడే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఒకవేళ ఇలాంటి సమస్యలు వస్తే రైతులు కానీ మీడియా కానీ ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదండి, మండల్ లెవెల్లో తహసీల్దార్కు కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఇక్కడ డిఎస్ఓ గారికి అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్కు మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. ఇదే కాకుండా మేము ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయొచ్చు, లేదా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయచ్చు. మీరు సివిల్ సప్లైకి రెవెన్యూకు సంబంధించిన ఏ అధికారులకైనా మీరు ఫిర్యాదు చేసినట్లయితే వెంబడే కూడా దాని మీద ఫిర్యాదు అనేటటువంటి పరిష్కారం చేయబడుతుంది. ఓకే, ఇది జాయింట్ కలెక్టర్ గారు సీతారాం గారు సార్ చెప్పేది ఏంటంటే రైతులు ఎవ్వరు కూడా మోసపోవద్దు. ఎందుకంటే 41,200 గ్రాములు అనేది అది బస్తా వెయిట్ ఉంటుంది కాబట్టి అది అక్కడ 2 రోజులు మిల్ల వేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి అపోహలు వచ్చినప్పుడు ఒకవేళ మీ దృష్టికి ఏమైనా అనుమానం ఉంటే రైతులు కావచ్చు, పబ్లిక్ ఎవరైనా కావచ్చు, అక్కడ మండల్ లెవెల్లో అయితే తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయొచ్చు, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇంకా కాదనుకుంటే జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫామ్ చేయొచ్చు. అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మేము పక్కా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎందుకంటే ప్రతిసారి కూడా ఐకేప్ సెంటర్లో రైతులకి మరి ఇట్లాంటివి ఎదురవుతున్నాయి కాబట్టి రైతులు కూడా గమనించాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కాబట్టి ఇది మరి ఈరోజు అప్డేటు. విజువల్ న్యూస్తో వెంకన్న, V5 న్యూస్, సూర్యాపేట. ఓకే.